అనకాపల్లి జిల్లా ఎస్రాయివరం మండలం అడ్డరోడ్డు జంక్షన్ లో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికులు ఆర్జీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇక సిఐటియు ఆధ్వర్యంలో జాతీయ రహదారి నుంచి కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కార్మిక హక్కులు కాపాడాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారికి వినతి పత్రం అందజేశారు. పథకం కింద ఉన్నది. ఆ చట్టాన్ని అలాగే కొనసాగించాలని నూతన విద్యుత్ చట్టాన్ని తీసుకొచ్చారు. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి. దాన్ని రద్దు చేయాలని చెప్పేసి రైతులు పండించిన పంటలకి C+2 సోమనాథన్ కమిటీ సిఫార్సులు చెప్పింది. గవర్నమెంట్ ద్వారా గత ప్రభుత్వం గత ప్రభుత్వం రాజశేఖరంలో 1000 రూపాయలు వచ్చేదండి. జగన్ గారు ఎక్కిన తర్వాత 3000 వచ్చేయండి. ఇప్పుడు ఇంకా 3000 తోటే ఉన్నామండి. మేము 6,000 జీతం మాకు పెంచాలని పోరాడుతున్నాము. మేము 26,000 జీతం పెంచమన్నాం కానీ మీరు పెంచుతారా పెంచరన్నది మాకైతే క్లారిటీ లేదు. మీరు ఎంత పెంచినా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా జీవితాలు దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి మా చూడండి. తర్వాత మేము చాలా అంటే సంక్షేమ పథకాలు ఏమీ రావట్లేదు. రేషన్ కార్డులో పిల్లలు ఉన్న పిల్లలకి ఏమీ సంక్షేమ పథకాలు అయితే రావట్లేదు. పని అప్పటికి ఎన్నో కంప్లైంట్లు వచ్చాయి. అలాగనే వార్డ్స్ అందులోనే ఉంటున్నాం. మేము ఎక్కడికి వెళ్ళుకుంటాను. రాజకీయ నాయకులు ఒత్తిళ్లు కూడా తట్టుకొని ఉన్నామండి. ఎన్నో అవస్థలతో పడి కష్టాలు పడి అన్నా సరే మేము అలాగా